In this session, we are going to learn some sentences with Telugu. ఇందులో మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ తో తెలుగులో వాక్యాలు ఎలా రాయాలో తెలుసుకుందామండి. ఓకే, లెట్స్ స్టార్ట్. ఒక పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లో మనము 3 కనెక్టర్స్ ని యూజ్ చేయొచ్చు. అవి ఏమిటంటే ఆఫ్టర్, బిఫోర్ అండ్ వెన్. ఇప్పుడు కనెక్టర్స్ ని మనం యూజ్ చేయొచ్చు అన్నమాట ఈ యొక్క టెన్స్ లో. అది ఎలాగో చూద్దాం. ఆఫ్టర్ Radha had finished her homework, she went to movie. రాధా ఆమె యొక్క హోంవర్క్ పూర్తి చేసిన తర్వాత సినిమాకి వెళ్ళింది. went to the movie. It went to a movie. Okay, next. ఇదే సెంటెన్స్ ని మనం బిఫోర్ తో ఎలా రాయొచ్చో చూద్దాం. రాధా had finished her homework before went to a movie. రాధా సినిమాకు వెళ్ళడానికి ముందు ఆమె యొక్క హోంవర్క్ ఫినిష్ చేసింది. ఓకే, రాధా సినిమాకు వెళ్ళడానికి ముందు ఆమె యొక్క హోంవర్క్ ఫినిష్ చేసింది. ఓకే, ఇదే సెంటెన్స్ ని వెన్ తో ఎలా రాయొచ్చో చూద్దాం. రాధా వెంట్ టు మూవీ had finished her homework. When Radha went to a movie, she had finished her homework. ఓకే, సో ఈ విధంగా మనం 3 రకాలుగా రాయొచ్చు అనమాట సేమ్ సెంటెన్స్ ని. అది దేంతో అంటే ఈ యొక్క కనెక్టర్స్ హెల్ప్ తో. ఈ కనెక్టర్స్ ఏంటి అంటే ఆఫ్టర్ అని, బిఫోర్ అని, వెన్ అని. ఓకే, నౌ లెట్స్ ట్రై some more sentences. When Junaid decided to travel the world, he had completed degree. ఓకే, ఇదే సెంటెన్స్ ని ఆఫ్టర్ ఎలా రాయొచ్చో చూద్దాం. ఆఫ్టర్ Junaid completed his degree, he decided to travel the world.
Okay, now let's see how we can write with before. Junaid had decided to travel the world. Sorry. Junaid had Junaid had completed first action. Completed his degree before he decided to travel the world. ఈ రకంగా మనం ఈ యొక్క సెంటెన్స్ ని రాయొచ్చు అన్నమాట. అంటే ఒకే సెంటెన్స్ ని మూడు రకాలుగా రాయొచ్చు. దేంతో అంటే వెన్ తో, ఆఫ్టర్ తో, బిఫోర్ తో. సో ఇక్కడ ఈ మూడు కనెక్టర్స్ తో మూడు రకాలుగా సేమ్ సెంటెన్స్ ని మీనింగ్ మార్చకుండా రాయొచ్చు అన్నమాట. ఓకే, ఇప్పుడు దీని మీనింగ్ ఏంటి? ఇక్కడ నుంచి ఓకే, జునైద్ డిగ్రీ కంప్లీట్ చేసిన తర్వాత ప్రపంచాన్ని తిరిగి రావాలని నిశ్చయించుకున్నాడు. జునైద్ డిగ్రీ కంప్లీట్ చేసిన తర్వాత ప్రపంచాన్ని తిరిగి రావాలని నిశ్చయించుకున్నాడు. అలాగే ఇది జునైద్ ప్రపంచాన్ని తిరిగి రావాలని డిసిషన్ తీసుకోక మునుపు అతడు డిగ్రీని పూర్తి చేశాడు. ఇట్లా మనం ఈ యొక్క బిఫోర్ మీనింగ్ తీసుకోవాలి. అలాగే ఈ వెన్ మీనింగ్ కూడా తీసుకోవాలన్నమాట. ఓకే, నౌ లెట్స్ సీ సమ్ మోర్ సెంటెన్సెస్ విత్ వెన్, బిఫోర్ అండ్ ఆఫ్టర్. ఓకే, నౌ లెట్స్ సీ మరో కొన్ని సెంటెన్సెస్ చూద్దాం. I had already left. I had already left. I had already left before they arrived the party. వారు పార్టీకి రాకముందే నేను వెళ్ళిపోయాను. అలాగే after he had eaten dinner,
Ravi. After Ravi had eaten dinner, started reading a book. రవి డిన్నర్ తిన్న తర్వాత చదవటం ప్రారంభించాడు. ఓకే, నెక్స్ట్. I had never traveled outside. I had never traveled I had never traveled outside the country before I met Lata. లతాని కలవక మునుపు నేను ఎప్పుడు దేశాన్ని దాటి ట్రావెల్ చేయలేదు. నెక్స్ట్. After she had finished her work, started to go to her friend's house. ఆమె పని పూర్తి అయిన తరువాత ఆమె ఫ్రెండ్స్ హౌస్ కి స్టార్ట్ అయ్యింది. The sun had set. I was filled with stars. After the sun had set, the night sky was filled with stars. సూర్యుడు అస్తమించిన తరువాత ఆకాశం నక్షత్రాలతో నిండిపోయింది. ఓకే, ఫైన్. నెక్స్ట్. The guests had left. We cleaned the గెస్టులందరూ వెళ్ళిపోయిన తరువాత మేము రూమ్స్ ని క్లీన్ చేశాము. She had learned driving before she bought a car. ఆమె
కారు కొనుక్కోక ముందు డ్రైవింగ్ నేర్చుకుంది. ఇక్కడ మీరు గమనించినట్లయితే గతంలో 2 పనులు ఒకదాని తర్వాత ఒకటి జరిగాయి అన్నమాట. అంటే మొదట ఇక్కడ 2 పనులు ఏంటి అంటే ఆమె డ్రైవింగ్ నేర్చుకుంది, ఇంకోటి ఆమె కారు కొంది. ఎప్పుడు నేర్చుకుంది డ్రైవింగ్? కారు కొనక మునుపు. అంటే మొదట జరిగిన పని ఏంటి? నేర్చుకోవడం, డ్రైవింగ్ నేర్చుకోవడం. సో ఈ యొక్క డ్రైవింగ్ నేర్చుకోవడం అనేది ఏంటంటే హ్యాడ్ ప్లస్ V3తో పెట్టాలి. ఏంతో పెట్టాలండి? హ్యాడ్ ప్లస్ V3. షీ హ్యాడ్ లెఫ్ట్ డ్రైవింగ్ బిఫోర్ షీ బాట్ ఏ కార్. అలాగే గెస్ట్లు అందరూ వెళ్ళిపోయారు ఒక సెంటెన్స్. మేము రూమ్స్ క్లీన్ చేశాము ఇంకో సెంటెన్స్. ఇందులో మొదటి జరిగిన పని ఏంటి? గెస్ట్లు అందరూ వెళ్ళిపోయారు అనేది మొదటి పని అన్నమాట. అప్పుడు దానికి ఏమని రాయాలి మనం? హ్యాడ్ ప్లస్ V3 రాయాలి. ఓకే, హ్యాడ్ లెఫ్ట్. ఆఫ్టర్ ద గెస్ట్ హ్యాడ్ లెఫ్ట్ వి క్లీన్ ద రూమ్స్. అలాగే ఇక్కడ 2 పనులు ఏంటి? సూర్యుడు అస్తమించడం, ఇంకోటి ఆకాశం నక్షత్రాలతో నిండిపోవడం. ముందు జరిగిన పని ఏంటి? సూర్యుడు అస్తమించడం. సో హ్యాడ్ సెట్. ఫస్ట్ పని ఏంటంటే ఎందులో ఉండాలి? హ్యాడ్ ప్లస్ V3లో ఉండాలి. రెండో పని ఎందులో ఉండాలంటే V2లో ఉండాలన్నమాట. ఓకే, మీరు గమనించినట్లయితే ప్రతి సెంటెన్స్లో కూడా మొదట జరిగిన పని హ్యాడ్ ప్లస్ V3తో ఉంటుంది, సెకండ్ జరిగిన పని V2లో ఉంటుంది అనమాట. అలాగే ఇక్కడ కూడా గమనించినట్లయితే ఆఫ్టర్ షీ హ్యాడ్ ఫినిష్డ్ హర్ వర్క్, అంటే షీ హ్యాడ్ ఫినిష్డ్ హర్ వర్క్ షీ స్టార్టెడ్ టు గో టు హర్ ఫ్రెండ్స్ హౌస్. అంటే ఆమె పని పూర్తి చేసుకుంది, ఆమె ఫ్రెండ్స్ హౌస్కి వెళ్ళింది. మొదట జరిగిన పని ఏంటి? ఆమె వెళ్ళడమా, పూర్తి చేయటమా? పూర్తి చేయటం. అంచేత పూర్తి చేయటం కాబట్టి హ్యాడ్ ప్లస్ V3 అనేది ఇక్కడ ఆఫ్టర్తో పాటు రావాలన్నమాట. ఆఫ్టర్ షీ హ్యాడ్ ఫినిష్డ్ హర్ వర్క్, ఫస్ట్ యాక్షన్. సెకండ్ యాక్షన్ ఏంటి? స్టార్టెడ్ టు గో. ఓకే, సో ఇది V2 అన్నమాట. నెక్స్ట్ అలాగే ఐ హ్యాడ్ నెవర్ ట్రావెల్డ్ అవుట్ సైడ్ ద కంట్రీ బిఫోర్ ఐ మెట్ లతా. నేను లతాని కలవక మునుపు దేశాన్ని దాటి ట్రావెల్ చేయలేదు. నేను. ఓకే, సో ట్రావెల్ చేయటం, కలవకపోవటం. నెక్స్ట్ ఈ విధంగా మనము ఈ యొక్క సెంటెన్సెస్ని రాయొచ్చు అన్నమాట. ఎందులో? పాస్ట్ పర్ఫెక్ట్. ఇదే పాస్ట్ పర్ఫెక్ట్. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టూడ్ గైస్. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో రాసేటటువంటి విధానం అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ. లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. దిస్ ఈజ్ బాబ్జీ సైనింగ్ ఆఫ్.